4-5 రోజుల నుంచి, ఒక వారం రోజుల నుంచి అనుకోండి, రామ్ గోపాల్ వర్మ గారికి సంబంధించి ఒక 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 ఉత్సుకత అనుకోవచ్చు, ఉత్సాహంగా అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు, ఆయన ఎక్కడున్నారు అనేది తెలియట్లేదు. సో ఆ రోజు రామ్ గోపాల్ వర్మ గారి ఇంటి ముందు హైడ్రామా నడిచినప్పుడు నాకు మీ ఫేస్ కనిపించింది శాటిలైట్ ఛానల్స్ లో. అన్ని ఛానల్స్ లోనూ మీరే వకాలతా పుచ్చుకుని మాట్లాడారు కాబట్టి సో మీడియాకి ఎక్కడో దొరకట్లేదు, అక్కడక్కడ ఒక వీడియోస్ పెడుతున్నారు, మొన్న ఒక ఏదో ఇంటర్వ్యూలో కనిపించారు తప్పితే ఆయన ఎక్కడున్నారో ఇప్పటి వరకు తెలియదు. యాజ్ ఏ లాయర్ గా మీరేమన్నా హింట్ ఇస్తారేమో అని. చెప్తారని నేను అనను, హింట్ ఇస్తారేమో అని. ఎవరికి కనిపించాలి? ఎవరైతే ఆయన్ని చూడాలని కోరుకుంటున్నారో వాళ్ళకి. ఆల్రెడీ టీవీలో కనిపిస్తున్నారు కదా ఆయన, వీడియోస్ వస్తున్నాయి, టీవీలో కనిపిస్తున్నారు, ఇంకేం కనిపించాలి? ఇప్పుడు మీరు అడ్వకేట్ కదా, అంటే ఎవరికి కనిపించాలి అంటే మిమ్మల్ని వచ్చి కలవాలన్నా? ఎవరైతే ఆయన కోరుకుంటున్నారో ఆయనని చూడాలి అని సపోజ్ వాళ్ళకి కనబడాలి. ఇప్పుడు సపోజ్ ఆయనని ఎవరు కలవాలనుకుంటున్నారు, ఆయన వెళ్ళి కలవాలన్నా? అక్కర్లేదు. పోనీ ఓకే, ఒక కామన్ మ్యాన్ సీఎంని కలవాలనుకుంటున్నాడు, సీఎం వచ్చి కలుస్తాడా? ఎవరి ప్రైవసీ వాళ్ళకు ఉంటుంది, ఎవరి వర్క్స్ వాళ్ళకు ఉంటాయి. ఎవరో ఎక్కడో కూర్చొని కలవాలి నేను అనుకుంటున్నా కాబట్టి నాకు కనిపించట్లేదు అంటే అసలు హూ ఆర్ యూ? ఓకే, ఆయన వర్క్స్ ఆయనకుంటాయి, ఆయన బిజీ ఆయనకుంటది. ఇప్పుడు నేను కలవాలనుకున్నాను అనుకోండి, దట్స్ వాట్ మీ ఫ్రెండా? అదే చెప్తా, ఇది నేను కలవాలనుకున్నాను అనుకోండి, పర్సనల్ గా మీరు ఇచ్చే సమాధానాలు నాకు సరిపోతాయి. కానీ ఏదైతే ఆయన మీద కొన్ని ఎలిగేషన్స్ వచ్చాయో దానికి సంబంధించి నోటీసులు జారీ చేసిన తర్వాత ఎక్కడో దూరం నుంచి ఆంధ్ర నుంచి వచ్చారు పోలీసులు. ఎవరు రమ్మన్నారు? నోటీస్ ఇచ్చిన తర్వాత మీరు స్పందించకపోతే వస్తారు కదా. మళ్ళీ రీప్లై నోటీస్ పంపించడం అంటే స్పందించడం, అది తెలుసా మీకు? మరి అయినా సరే ఎందుకు వచ్చారంటారు? వాళ్ళని అడగండి. ఫోన్ చేసి వెబ్సైట్ ఉంటుంది, ఏపీ పోలీస్ వెబ్సైట్ ఉంటుంది, ఓపెన్ చేసి ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్కి, కన్సర్న్ డిఎస్పీకి, కన్సర్న్ ఎస్పీకి ఫోన్ చేసి, లేదంటే కన్సర్న్ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫోన్ చేసి, లేదంటే సీఎంకి డైరెక్ట్గా ఫోన్ చేసి, సార్ మీ డిపార్ట్మెంట్లో ఇట్లా పోలీస్ వాళ్ళ డిపార్ట్మెంట్ ఒకటి ఉంది, అది మీ అండర్లోనే ఉంటుంది, వాళ్ళు ఎందుకు వచ్చారు సార్ తెలంగాణకి అని చెప్పేసి అడగండి ఫోన్ చేసి. ఇప్పుడు ఆంధ్ర నుండి పోలీసులు తెలంగాణకి రావచ్చా? రాకూడదు, పాస్పోర్ట్ లేకుండా రాకూడదు. పాస్పోర్ట్ అంటే మన జనాలకి ఇచ్చే పాస్పోర్ట్ కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ ఒక పాస్పోర్ట్ ఆర్ మెమో అంటారు దాన్ని, అంటే ఇట్స్ పర్మిషన్, గ్రాంటింగ్ ఆఫ్ పర్మిషన్ టు గో అవుట్ సైడ్. ఆ పర్మిషన్ ఉంటేనే రావాలి. ఆ పర్మిషన్ లేకుండా ఎవరెవరైతే వేరే స్టేట్లలో తిరిగి వచ్చి ఉంటారో అది ఇల్లీగల్. ఓకే, సపోజ్ ఇప్పుడు అలా మీ ఇంటికి వచ్చారనుకోండి, ఏమి వారెంట్ లేకుండా, ఏం నోటీస్ లేకుండా, ఏమి ఇది లేకుండా, మీరు వాళ్ళ మీద ట్రెస్పాస్ కేసు పెట్టచ్చు. అవును, వేయచ్చు. కాకపోతే ఇక్కడ మనకి ఆంధ్ర పోలీసులు చెబుతున్న దాని ప్రకారం మేము ముందుగానే నోటీసులు ఇచ్చాము. మీరు నోటీసులు ఇచ్చాక మేము రిప్లై నోటీస్ ఇచ్చాము. ఎట్లా ఇచ్చారు మీరు? వాట్సాప్ లో ఇవ్వచ్చు, స్పీడ్ పోస్ట్ పంపించాము, వాట్సాప్ లో ఇచ్చాము, స్పీడ్ పోస్ట్ పంపించాము, ఈ రెండే ఇస్తారు. లేదంటే దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఇచ్చి ఫోటో తీసుకుని రావాలన్నా? వాళ్ళు అలానే ఇచ్చినట్టున్నారుగా, అది వాళ్ళ ఇష్టం అండి. మాకు లా ప్రకారంగా ఉన్న మోడ్స్ ఏవైతే ఉన్నాయో, ఒకటి పర్సనల్ గా ఇవ్వచ్చు, 2 వాళ్ళ ఇంటికి అఫెక్ట్ చేయొచ్చు, 3 ఇప్పుడు వైర్ ట్రాన్స్ఫర్ ఈమెయిల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు, 4 స్పీడ్ పోస్ట్ పంపించవచ్చు. లేదంటే ఇంకోటి ఆల్టర్నేట్ సర్వీస్ అంటారు దీన్ని, సబ్స్టిట్యూట్ సర్వీస్, పేపర్లో కూడా వేయచ్చు. సబ్స్టిట్యూట్ సర్వీస్ అంటారు. పేపర్లో వేయడానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి, అదే అన్ని రకాల పని చేయదు, సమ్ కండిషన్స్ దాంట్లో మాత్రం వేయడానికి ఉంటుంది. సో గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కాబట్టి స్పీడ్ పోస్ట్ ఎనఫ్, దాంట్లో పేపర్లో వేయడానికి ఉండదు. అదే ఒక ఇండివిజువల్ పర్సన్ అడ్రస్ తెలియలేదు అనుకోండి, అప్పుడు సబ్స్టిట్యూట్ సర్వీస్ కింద పేపర్లో పబ్లిష్ చేయడానికి ఉంటుంది. కానీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ తెలియకుండా ఉండేది కాదుగా, కాబట్టి స్పీడ్ పోస్ట్ ఎనఫ్, వైర్ ట్రాన్స్ఫర్ ఎనఫ్, అది ఈమెయిల్, వాట్సాప్, ఆర్ పర్సనల్ ఏదైనా సరిపోతుంది. సో ఒకసారి నాకు ఆ ప్రాసెస్ ఏం జరిగింది, ఎందుకంటే లీగల్ గా ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు మీరు అన్నట్టుగా నా ఫ్రెండ్ ఏం కాదు, రైట్? సో చాలా మందికి అభిమానం ఉన్నట్టు ఆయన సినిమాలు చూసి చాలా బాగా తీశారు అన్న ఉద్దేశం తప్పితే రామ్ గోపాల్ వర్మ గారు నాకు ఫ్రెండ్ కాదు, మా చుట్టము కాదు, నాకేం పర్సనల్ గా కూడా తెలియదు. కానీ అందరిలోనూ ఉత్సుకత ఒకటి ఉంటుంది కదా, పోలీసుల వరకు వస్తే ఈయన తప్పించుకు తిరుగుతున్నారు అనేది ఒకటి ఉంది, కాబట్టి దాని గురించి ఒక చిన్న క్లారిటీగా అడుగుతున్నాను. చెప్పండి, జనాలకి, మీకు, రాజకీయ నాయకుల మీద, మినిస్టర్ల మీద, వీళ్ళందరి మీద రకరకాల కేసులు ఉన్నాయి. ప్రజల యొక్క బ్లడ్ను దోచేసి, బ్లడ్ను సక్ చేసి వాళ్ళు వేల కోట్ల రూపాయలు సంపాదించుకొని వాళ్ళు మొత్తం ట్యాక్సులు కట్టకుండా చాలా ఎగరగొట్టేసి ఈరోజు ఎంజాయ్ చేస్తున్న చాలా మంది మీద కేసులు ఉన్నాయి. వాళ్ళ మీద త్వరగా చేయమని చెప్పేసి ఉచ్చకత ప్రజలకు అది ఎందుకు లేదు? బికాజ్ వాళ్ళ డబ్బులే కదా అవి, ప్రజల డబ్బులు కదా, ప్రజల డబ్బులే వాళ్ళు తింటున్నారు. మరి ప్రజల డబ్బులు వాళ్ళు తింటున్నప్పుడు అలాంటి దాని మీద ఉచ్చకత కదా ఉండాలి ప్రజలకి. అది మీరు కదా మాట్లాడాలి యాజ్ ఎ లాయర్ గా. ఇప్పుడు పబ్లిక్ గా, ఇప్పుడు నేను యాంకర్ విషయం కూడా పక్కన పెట్టేస్తే పబ్లిక్ గా నాకు ఎలా అనిపిస్తుంది అంటే, ఇప్పుడు పోలీసులు ఎక్కడికి వెళ్ళి పబ్లిక్ కి, మీకు మీ భవిష్యత్తు మీద, మీ బతుకు మీద మిమ్మల్ని తంతుంటే కొడుతుంటే మీకు లేదు, నేను ఎందుకు మాట్లాడతాను? మీకు ఏదో పనికిమాల ఇష్యూస్ మీద మీకు కావాలనా?
మాకెందుకు లేదని మీరు ఎట్లా చెప్తారు? మరి ఉన్నప్పుడు ఎక్కడ మీరు పోరాడారు, ఎక్కడ మీరు మాట్లాడారు, ఎక్కడ మీరు అంత ఉచ్చకత చూపించారు అలాంటి ఇష్యూస్ మీద? ఎక్కడ చూపించారు? నథింగ్. ఇప్పుడు నేను ఒక ఇష్యూ జరిగింది అనుకోండి, ఇప్పుడు నేను ఒక్కదాన్ని వెళ్ళి మాట్లాడినా, ఒకవేళ నేను ఒక్కదాన్ని ఏదైనా చేసినా ప్రజలకి దాని రిజల్ట్ మన సొసైటీలో ఎలా ఉంటుంది అన్న విషయం మీకు కూడా తెలుసు. అంటే మీరేంటి పనికి ప్రజలు మాత్రం యాక్ట్ అవుతారు. పోలీసులు వచ్చి, నేను రామ్ గోపాల్ వర్మ గారు ఏం మాట్లాడితే ఇది మాట్లాడట్లేదు, ఓకే, పోలీసులు వచ్చి ఒక హైడ్రామా నడిచినప్పుడు దానికున్న లీగల్ ఏంటి, రావచ్చా రాకూడదా, అసలు ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి కదా. ప్రజలు అది తెలుసుకోవచ్చు, తప్పేం లేదు దాంట్లో. ఒకటి, ఎవరికైనా 2 టైప్ ఆఫ్ క్రైమ్స్ జరుగుతాయి. యాక్చువల్ గా క్రైమ్స్ అనేది ఎలా ఉంటుందని మీరు తెలుసుకోవాల్సిన అవసరం కూడా ప్రజలు కూడా తెలుసుకోవాలి. చెప్పండి. ఒకటి స్టేట్ క్రైమ్స్ ఉంటాయి, ప్రైవేట్ క్రైమ్స్ ఉంటాయి. అంటే స్టేట్ క్రైమ్స్ అంటే ఈ హ్యూమన్ కి సంబంధించినవి క్రైమ్స్ ఏమైనా జరిగినప్పుడు, అంటే దాడులు, కొట్టేయడం, లేకపోతే మనిషిని చంపేయడం, లేకపోతే ఇంకోటి ఎకనామిక్ సంబంధించినవి, ఇట్లాంటివన్నీ స్టేట్ క్రైమ్స్ కింద తీసుకోవాలి. కొన్ని ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఉన్న క్రైమ్స్ ఏంటంటే ప్రైవేట్ క్రైమ్స్. అంటే నేను మిమ్మల్ని తిట్టాను, లేదు నేను మిమ్మల్ని దుర్భాషలాడాను, లేదు ఇప్పుడు సోషల్ మీడియా, ఇట్లాంటి రకరకాల, ఇవన్నీ ప్రైవేట్ క్రైమ్స్. ప్రైవేట్ క్రైమ్స్ లో ఎవరు విక్టిమ్ అవుతారు? ఎవరినైతే అన్నారో వాళ్ళు విక్టిమ్స్. కంప్లైంట్ ఎవరు పెట్టాలి? వాళ్ళే పెట్టాలి కదా. ఇప్పుడు మీరు నాకు తెలుసు అనుకోండి, సపోజ్ నన్ను ఎవరో ఏదో అనుకుంటున్నారు, నేను అతను చూసుకుంటాం అది. ఇప్పుడు నాకు అది అఫెండ్ అయిందా లేదా అని చెప్పేసి అని ఎవరు డిసైడ్ చేయాలి? నేను డిసైడ్ చేయాలి, అవునా? నేను డిసైడ్ చేయకుండా మీరు విన్నారని చెప్పేసి మీరు పోయి కంప్లైంట్ పెడితే, ఇప్పుడు మేమిద్దరం కాంప్రమైజ్ అయ్యాం అనుకోండి, మీరేమవుతారు అప్పుడు? కంప్లైంట్ ఏమైంది? ఫాల్స్ కంప్లైంట్ అయితే. ఫాల్స్ కంప్లైంట్ చేసిన వాళ్ళ మీద మళ్ళీ తిరిగి కేసు పెడతారు, తెలుసా మీకు? అలా కూడా కేసు పెట్టచ్చు. సో ఇప్పుడు ముందు కంప్లైంట్ ఇచ్చేటప్పుడు పోలీస్ వాళ్ళు ప్రైమరీగా చూసుకోవాల్సింది ఏంటి, నిజంగా వీళ్ళకి మనోభావాలు దెబ్బతిన్నాయా, అంటే ఈయనకి ఎఫెక్టెడా కాదా, ఈయన నన్నాడా లేదా అనేది చూసుకోవాలి. అది చూసుకోకుండా ఎఫ్ఐఆర్ కడితే ఏమవుతుంది? ఇలానే ఉంటాయి. సో ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత మనం ఇప్పుడు ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, హీనియస్ క్రైమ్స్ కాకుండా మిగతా ఏ క్రైమ్స్ అయినా కూడా, అంటే హీనియస్ క్రైమ్స్ లేకపోతే ఎకనామికల్ అఫెన్సెస్ ఇలాంటి క్రైమ్స్ ఏమైనా ఉంటాయినా ఖచ్చితంగా పోలీస్ వాళ్ళకి కాగ్నిజబుల్ తీసుకుంటారు, కాబట్టి ఇమీడియట్లీ వాళ్ళు అరెస్ట్ చేయొచ్చు. అయితే ఎప్పుడైతే పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి కొన్ని రీజనింగ్స్ ఉంటాయి. అంటే ఎప్పుడు వీళ్ళు పారిపోతారనో, ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేయరనో, లేకపోతే కాంటాక్ట్ లేకుండా పోతారనో, ఎవిడెన్స్ని ట్యాంపర్ చేస్తారనో, లేకపోతే ఇన్వెస్టిగేషన్కి ఆటంకం కలిగిస్తారనో, లేకపోతే విట్నెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారనో, ఇలాంటి సర్కమ్స్టాన్సెస్లో పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేయడానికి వాళ్ళకి స్కోప్స్ ఉంటాయి. ఒక వ్యక్తి ఇలాంటి ఇప్పుడు సోషల్ మీడియా క్రైమ్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇలాంటి క్రైమ్స్ ఏవైతే ఉంటాయో వాటిలో అరెస్ట్ నాట్ నెససరీ. ఎందుకు అంటే దీని ఎవిడెన్స్ ఆల్రెడీ ఆన్లైన్లో ఉంది అంటున్నారు మీరు. ఒక పోస్ట్ పెట్టారంటున్నారు, పెట్టామా లేదా, అసలు నిజంగా అది మా అకౌంట్ నుంచే వచ్చిందా, లేకపోతే ఎవరైనా అట్లాంటి ఫేక్ ఒక అకౌంట్ దాన్ని క్రియేట్ చేసి పోస్ట్ అనేది చూపించి ప్రింట్ తీసుకొని పోయి పోలీసు వాళ్ళ దగ్గర పెట్టారు, ఇవన్నీ మ్యాటర్స్. అది ఎప్పుడు తర్వాత తెలుస్తుంది ఇన్వెస్టిగేషన్లో. కానీ బేసిక్గా ఉందని చెప్పేసి మీరు ఎఫ్ఐఆర్ అయితే కట్టేశారుగా. సో ఇప్పుడు అవన్నీ మనకు తెలియనప్పుడు, ఆన్లైన్లో ఉందని చెప్పినప్పుడు, ఒక కంప్లైంట్ మీకు ఇచ్చినప్పుడు పోలీసు వాళ్ళు నోటీస్ మనకు పంపించారు, మనం ఏం చేయాలి? యాజ్ ఎ లా బైండింగ్ సిటిజన్గా వాళ్ళకి రిప్లై ఇవ్వాలి ఫస్ట్, అవునా? ఏదర్ వెళ్ళైనా ఇవ్వచ్చు. అయితే ప్రాబ్లం ఏమైపోయిందంటే, కన్వెన్షనల్ ప్రాక్టీస్ అంటే సాంప్రదాయబద్ధంగా, అంటే ఒక గొర్రె దూకిందంటే మొత్తం అన్ని గొర్రెలు దూకుతాయి, ఒక షీప్ దూకిందంటే షీప్ దూకిందంటే అన్ని దూకుతాయి, అట్లా అయిపోయింది. అందుకే అందరు ఏమనుకుంటున్నారు, ఎఫ్ఐఆర్ ఏంటంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళు, నువ్వు లొంగిపో. లొంగిపోవడం ఏంటి? పోలీస్ స్టేషన్కి వెయిట్ వెళ్ళడం ఏంటి? అసలు క్రైమ్ ఏంటి డీటెయిల్స్ అని తెలుసుకోవాల్సిన ప్రాథమిక హక్కు ప్రజలకు ఉంది. ఈ ప్రజలు అది తెలుసుకోకుండా ఏదో మాయలో పడిపోయేసి నువ్వు సరెండర్ అవ్వలేదు, నువ్వు ఇది చేయలేదు, అసలు బుర్ర పెట్టి ఒకసారి ఆలోచించండి. ఈ ప్రాబ్లమ్స్ మీకు వస్తే మీ పరిస్థితులు ఏంటి? అంటే మీ రోజువారీ లైఫ్ పోయినట్టే, మీ ఆర్టికల్ 21 వైలేట్ అయిపోయినట్టే. అంటే మీ బతుకు భవిష్యత్తు ఏం అక్కర్లా, ఎవరో కేసు పెట్టేశారో, అసలు నిజమైన కేసు అబద్ధం కేసు కూడా ఏమి మీరు ఆన్సర్ చేయనక్కర్లేదు, మీరు వెళ్ళిపోవాలి. మీ పిల్లలు ఏమవ్వాలి, మీ భవిష్యత్తు ఏమవ్వాలి, మీ పిల్లల యొక్క భవిష్యత్తు ఏమవ్వాలి, వాళ్ళ యొక్క సంపాదన ఏమవ్వాలి, ఇల్లు ఎలా గడవాలి, ఇవన్నీ చూసుకోరా? ఓకే, మీరు అన్నట్టు హీనియస్ క్రైమ్స్ ఏవైతే కొన్ని చాలా హీనియస్ క్రైమ్స్ ఉంటాయో వాటిలో తప్పనిసరిగా చేయొచ్చు, చేయాలి కూడా, చేయకూడదని ఎవరు చెప్పరు. కానీ ఇలాంటి చిన్న చిన్న వాటి కేసులో కాదు. వెయిట్ ఒక నిమిషం ఆగండి. అయితే దీంట్లో నోటీస్ మాకు వచ్చిన తర్వాత, నాకే కదా ఎవరికైనా కూడా, ఎవరికి నోటీస్ వచ్చినా 41A నోటీస్ కానీ 35(3) నోటీస్ కానీ వస్తే మీరు దానికి సంబంధించి ఒకటి వెళ్ళైనా ఆన్సర్ చెప్పచ్చు, దాంట్లో రాసి ఉంటారు కాబట్టి ప్రెజెన్స్ అవ్వమని. లేదు అంటే మీరు వాళ్ళకి లెటర్ అయినా పంపించవచ్చు, దానికి సంబంధించిన రీజనింగ్స్ అన్ని రాసుకొని. మీరు పంపించే క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో, లేకపోతే మీరు ఇచ్చే రీప్లై ఏదంటే ఉంటుందో ఆ రీప్లైకి తగ్గట్టు మళ్ళీ వాళ్ళు ఆన్సర్ ఇస్తారు. మీరు కమ్యూనికేషన్ జరిగేంత వరకు వెరీ వెల్ ఫైన్. మేము యాక్సెప్ట్ చేయము, మీ లెటర్ యాక్సెప్ట్ చేయమనేది కూడా పంపించాలి. పంపించి సంవత్సరం టైంలో నీ నీడ్ ఉంది,
దీనివల్ల మేము మిమ్మల్ని అడుగుతున్నాం అని చెప్పి వాళ్ళు చెప్పొచ్చు. దాని తర్వాత కూడా మీరు యాక్సెప్ట్ చేయలేదనుకోండి, మీరు కోర్టుకు కూడా వెళ్ళొచ్చు మళ్ళీ దాని మీద, రైట్? పోలీస్ వాళ్ళు నీకు నోటీస్ ఇచ్చేసాము, నువ్వు రాలేదు కాబట్టి నేను వచ్చేసాను, పట్టుకుపోయాను, నేను అరెస్ట్ చేస్తాను చేయడానికి లేదు అట్లా. ఓకే, నోటీస్ వన్స్ ఇచ్చిన తర్వాత నువ్వు అరెస్ట్ చేయాలి అంటే మన తెలంగాణ హైకోర్టులో జస్టిస్ లలిత కుమార్ గారు ఒక జడ్జిమెంట్ కూడా ఇచ్చారు. 41A నోటీస్ ఇష్యూ చేసిన తర్వాత మ్యాజిస్ట్రేట్ దగ్గర నువ్వు పర్మిషన్ తీసుకోకుండా మళ్ళీ అరెస్ట్ చేయడానికి లేదు అని చెప్పేసి. మరి పర్మిషన్ లేనప్పుడు ఆంధ్ర నుంచి తెలంగాణకి పోలీసులు ఎలా వచ్చారు? ఇల్లీగల్. ఎవడు అడుగుతాడు? మమ్మల్ని ఎవడు అడిగేది? మరి అక్కడ హైడ్రామా చేశారు కదా పోలీసులు. అవునండి, వాళ్ళు ఎవరు అడుగుతున్నారు? మా ఇష్టం, మేమేమని చేస్తాం. దిస్ ఇస్ ఆంధ్ర, దట్ ఈస్ ఆంధ్ర. ఇప్పుడు ఆంధ్ర నుంచి తెలంగాణకి ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడానికి పోలీసులు రావడానికి, అంటే ఈ రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రంలోకి రావడానికి వీళ్ళు కూడా ఏమైనా పర్మిషన్స్ ఉండాలా? తెలంగాణ నుంచి వీళ్ళు ఏమైనా పర్మిషన్స్ తెచ్చుకోవాలా? ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ కి ఒక పోలీస్ వాళ్ళు వెళ్తున్నారు ఏదైనా కేసు గురించి అంటే వాళ్ళకి ఇంటర్నల్ గా మెమో ఆర్ పాస్పోర్ట్ అని ఒకటి ఇష్యూ చేస్తారు. వాళ్ళు ఫస్ట్ బార్డర్ దాటగానే ఆ బార్డర్ ఏరియాలో ఉన్న పోలీస్ స్టేషన్ లో ఆ మెమో ఆర్ ఇంటిమేషన్ ఇవ్వాలి. ఏ జ్యూరిస్డిక్షన్ లో వీళ్ళు వెళ్తున్నారో ఆ పోలీస్ స్టేషన్ లో వాళ్ళ యొక్క ఈ మెమోని సబ్మిట్ చేసి వాళ్ళ అసిస్టెన్స్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఒకవేళ నిజంగా అది నాన్ బెయిలబుల్ అఫెన్స్ అయింది అనుకోండి, మోర్ దెన్ 7 years అఫెన్స్ అనుకోండి, అలాంటి అఫెన్సెస్ వాళ్ళు అరెస్ట్ చేయాలనుకుంటారు అనుకోండి, ఇమీడియట్గా ఆ పర్సన్ని అరెస్ట్ చేయొచ్చు. చేసి ఆ పోలీస్ ఎక్కడైతే అరెస్ట్ చేశారో, ఏ ప్లేస్ అయితే అరెస్ట్ చేశారో ఆ జ్యూరిస్డిక్షన్, ఆ పోలీస్ స్టేషన్ జ్యూరిస్డిక్షన్లో ఉన్న కోర్టులో ముందు ప్రొడ్యూస్ చేయాలి విత్ ఇన్ 24 hours. ప్రొడ్యూస్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ట్రాన్సిట్ వారెంట్ కింద అక్కడికి తీసుకెళ్ళాలి. వీళ్ళు డైరెక్ట్గా నాకు దొరికాడు, నేను ఎత్తుకుపోతాను, 24 hours కదా, పక్క రాష్ట్రమే కదా, 2-3-4 గంటల్లో నేను వెళ్ళిపోతానంటే కుదరదు. అలా తీసుకెళ్తే కిడ్నాప్ అవుతుంది, వాళ్ళ మీద కిడ్నాప్ కేసు పెట్టచ్చు. ఓకే, పోలీసులైనా సరే. ఎస్, పోలీసులైనా సరే. నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు మేబీ నువ్వు ఎవరికి కోర్టులో సర్వీస్ చేసిండొచ్చు, కానీ నీ అరెస్ట్ అనేది ఇల్లీగల్. అరెస్ట్ మేనర్ ఆఫ్ అరెస్ట్ ఈజ్ ఇల్లీగల్, ద వే ఆఫ్ అరెస్ట్ ఈజ్ ఇల్లీగల్. ఓకే, దెన్ వాళ్ళని ఏమంటారు? అట్లా ఇల్లీగల్ అరెస్ట్ చేసిన వాళ్ళని, ఒక వ్యక్తిని తీసుకెళ్ళిపోతే, కస్టడీలో తీసుకెళ్ళిపోతే, ఎవరైనా ఒక వ్యక్తిని మనం పట్టుకొని తీసుకెళ్తే ఏమంటారు? ఇప్పుడు మరి ఆంధ్ర పోలీసులు ఎంత డ్రామా చేసినప్పుడు అందుకు గాను తెలంగాణ ప్రభుత్వం ఏమీ రెస్పాండ్ అవ్వలేదు. వాళ్ళు ఎందుకు రెస్పాండ్ అవుతారు? ఎవరైనా కంప్లైంట్ చేస్తేనే కదా రెస్పాండ్ అవుతారు. కంప్లైంట్ చేయకుండా ఎందుకు అవుతారు? ఓకే, మరి మీరు ఎందుకు కంప్లైంట్ చేయలేదు? వాళ్ళు లోపలికి రాలేగా. ఓకే, పోలీస్ వాళ్ళకి మనం కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. సో పాపం వాళ్ళు కూడా ఆంధ్ర నుంచి వచ్చారు, రెస్పెక్ట్. మనం కూడా పోలీస్ డ్రెస్ లో ఉన్నప్పుడు అట్లీస్ట్ లా బైండింగ్ సిటిజన్ గా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. బయటే ఉన్నారు, లోపలికైతే రాలేదు. కాబట్టి నేను కూడా అడిగాను వాళ్ళని, వాళ్ళు ఏం సమాధానం చెప్పలేదు. మాకేం ఇన్స్ట్రక్షన్స్ లేవు సార్, కానీ ఓన్లీ రమ్మన్నారు అంతవరకు అన్నారు. ఓకే, వెరీ వెల్, మంచిది. వాళ్ళు మాకు ప్రాపర్ గానే సమాధానం చెప్పారు, మేము కూడా వాళ్ళకి ఓకే అండి అన్నాం. సో అలాంటప్పుడు వాళ్ళ మీద